మాధవ ఇంకా ఆలోచిస్తున్నా? అలేఖ్యకి ఏం కావాలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది కదా. ఇక మన పార్టీకి మనం సెపరేట్గా ఉండాలి, వాళ్ళ పార్టీకి వాళ్ళు సెపరేట్గా ఉంటారు. అన్నతమ్ములిద్దరం ఒకటే అనుకున్నాం. అలాంటిది నిలువునా చీల్చేసి అటొక ముక్క ఇటొక ముక్క విసిరేసి బతకమంటే ఎలా బ్రతకాలి భూమి? సంతోషంగా బతకాలి. అవును మాధవ, ఈ విషయంలో అలేఖ్యకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మా అన్నతమ్ముల మధ్య తగు పెట్టినందుక? లేదంటే ఇంటిని రెండుగా నిలువునా చీల్చి ఉమ్మడి కుటుంబాన్ని బద్దలు కొట్టినందుక? తను ఏం చేసినా తన కారణంగా మనం కొత్త కాపురం పెట్టుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు. ఎక్కడికో బయటికి వెళ్ళాం, నానా బాధలు పడ్డాం. వాళ్ళు మనల్ని చూడ్డానికి లేదు, మనం వాళ్ళని చూడటానికి లేదు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఒకే ఇంట్లో ఉంటాం, వాళ్ళ కాపురం వాళ్ళది, మన కాపురం మనది. అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు భూమి? విడిపోయి బ్రతకడం నీకు అంత సులభమా? విడిపోవడం అంటే దూరంగా వెళ్ళిపోవడం. ఎక్కడ విడిపోయాం? ఇంటి మధ్యలో ఒక గీత గీసేసి మీరటు మేమిటు అనగానే విడిపోయినట్ట. అలేఖ్య అనుకుంటుంది విడగొట్టాను, ఇక వాళ్లతో ఏంటి, నా పాటికి నేను సంతోషంగా ఉండొచ్చు అని. ఉండనివ్వు. వాళ్ళ కళ్ళెదురుగానే ఉండి మనం సంతోషంగా ఉంటే మనలా ఉండాలని పోటీ పడతారు. ఇలా నువ్వు బాధపడి నిన్ను చూసి నేను బాధపడుతూ ఉంటే అవతలు ఉండేవాళ్ళు కూడా బాధపడతారు. ఇంతకు మించి ప్రయోజనం ఏమీ ఉండదు మాధవ. అవును మాధవ్, కొత్త కాపురం అంటే ఎన్నో సరదాలుంటాయి. ఆ సరదాలు వాళ్ళ జీవితంలోనూ లేవు, మన జీవితంలోనూ లేవు. ఇప్పుడొచ్చాయి. ఇక నుంచి నువ్వో పని చేస్తుంటే నేనొక పని చేస్తుంటాను. నేను కష్టపడుతుంటే నువ్వు వచ్చి సాయం చేస్తావు. ప్రేమగా నేను నీకు వడ్డిస్తూ ఉంటే నువ్వు నాకు అన్నం కలిపి గోరుముద్దలు పెడుతూ ఉంటావు. నాకేదైనా జ్వరం అంటే టాబ్లెట్స్ ఇస్తుంటావు, తలకి కాపడం పెడుతుంటావు. అదేవిధంగా నీకేదైనా బాలేదంటే నేను దగ్గరుండి నిన్ను చూసుకుంటాను. ఇది వేరు కాపురం పెట్టడం వల్ల కాదు, వేరు కాపురం వల్ల మనకి ఇంకొకరు సహాయం చేయకపోవడం వల్ల మనకి మనమే సహాయం చేసుకుంటాం. వాళ్ళంత సంతోషంగా ఉన్నారు, మేమెందుకు లేవు అన్న ఆలోచన బావగారికి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తే తను అదే చేస్తుంది. అలా భర్తని ప్రేమగా చూసుకోవడం అలవాటైతే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం అలవాటవుతుంది. భర్త కోసం బాధపడ్డం అలవాటైతే కుటుంబం కోసం బాధపడ్డం అలవాటవుతుంది.